ఈరోజు పల్స్ పోలియో సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి పోలియో డ్రాప్స్ వేసి ఏ పిల్లలు కూడా పోలియో బారిన పడకూడదు అనేది గత ఎప్పటి నుంచో ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు కూడా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి ఇంట్లో కూడా మరి పోలియో డ్రాప్స్ వేయాలి, అది వెరిఫికేషన్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ తాడేపల్లిలో 59 సెంటర్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా 59 సెంటర్లు వినియోగించుకోండి. మన ఇంటికి వస్తారు కదా అనేది మంచి పద్ధతి కాదు. మనం వెళ్ళి ఇచ్చిన ఫెసిలిటీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా మరి లెగలేని వాళ్ళు అలాంటివి ఉంటే మీరు కమిషనర్ గారు తెలియజేయండి. కమిషనర్ గారు ఒకళ్ళిద్దరు అలాంటి అవకాశం ఉంటే చేస్తారు. ఇది మన బాధ్యత. మన పిల్లల ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికంటే కూడా తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి ఈ పోలియో డ్రాప్స్ అనేవి వేస్తే తప్పకుండా పోలియో రాదు. కాబట్టి చాలామంది చూస్తూ ఉన్నాం ఇవాళ పోలియోతో పిల్లలు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, నడవలేక, కూర్చోలేక, నిలబడలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది మన తల్లిదండ్రులు చేసిన నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి గురి చేయకండి, పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకండి. మరి ఈ అవకాశాన్ని అన్ని చోట్ల కూడా వినియోగించుకోవాలి, రాష్ట్రం అంతా కూడా వినియోగించుకోవాలి, రాష్ట్ర ప్రజలంతా కూడా వినియోగించుకోవాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈ డ్రగ్ తీసుకొచ్చి పరిశుభ్రంగా మీ అందరి పిల్లలకి వేసే బాధ్యతని ప్రభుత్వం తీసుకుందంటే ఈ పిల్లల పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని కూడా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ప్రభుత్వం దీన్ని అన్ని చోట్ల కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్లో కానీ స్కూల్స్లో కానీ ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కూడా 59 సెంటర్లు ఎంచుకుని దాంట్లో ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా తాడేపల్లి ప్రజలందరినీ కోరుకుంటూ, తాడేపల్లిలో కాకుండా 2 మండలాల్లో ఉన్నటువంటి సెంటర్లన్నింటిలో కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించబడుతూ ఉంది. మీరందరూ కూడా వాడుకోవాల్సిందిగా, ఈ సదవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుని మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్.